తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ సీఎం అనగా రేవంత్ రెడ్డి ఊహించని బిగ్ షాక్. తొలి షాక్ తగిలిందంటున్నారు. ఆ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలను వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఒకసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయడం లేదు. దయచేసి ఛానల్ లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి. దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్ట్ జాబ్లు. తొలి క్యాబినెట్లో ప్రస్తావనకు రాని మెగా డిఎస్సి. ఇక సోనియామ పుట్టినరోజు 2 పావులాల గ్యారెంటీలు. రైతు భరోసా చెప్పిన రైతు బంధు వేశారు. 22 లక్షల రైతు కూర్చుటోపి. ఇక పత్తా లేని 2 లక్షల రుణమాఫీ. ధరణి పోర్టల్ రద్దు కాదు, దానికి రీప్లేస్. హైలైట్ బాక్స్. ఇక తొలి అడుగు నుంచి అన్ని తప్పడడుగులే. ఇచ్చిన ప్రతి మాట మాటలే, హామీలు గాలి మాటలే. అధికారం రాగానే దివ్యాంగురాలు రజని ప్రభుత్వ ఉద్యోగం పాలిపైన సీఎం తొలి సంతకం అన్నారు. తీరా వచ్చాక కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారు. మెగా డిఎస్సీ పేరుతో మరో మోసం. తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ ఆమె పుట్టినరోజు నాడు ఆర్భాటంగా 2 గ్యారెంటీలను ప్రకటించింది. వాటిని పావుల గ్యారెంటీలుగా మార్చారు. డిసెంబర్ 9 రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నారు. ఆ మాట కూడా నేటికి నీటి మూటలు అయింది. చివరికి రైతు బంధు అయింది. ఇక ఇదే ఆ రోజు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని ఇప్పుడిప్పుడే ఇవ్వాలంటూ 22 లక్షల కౌలు రైతులకు హస్తం పార్టీ నేతలు మొండి చేయి చూపారు. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అంటూ హామీలు ఇచ్చిన దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ధరణి బంగాళాఖాతంలో వేస్తున్న వాళ్ళు కాస్త ఇప్పుడు కమిటీ వేసి కానీ ఏ నిర్ణయం తీసుకోలేమంటున్నారు. 7 రోజుల్లో 7 మోసాలకు తెలంగాణ ప్రజలు నెత్తిమిన వస్మస్మర అస్మను పెట్టిందని రేవంత్ రెడ్డి. మొత్తానికి దివ్యాంగురాల విషయంలో కావచ్చు ప్రమాణ స్వీకారం. రెండవది అయితే తొలి క్యాబినెట్లో మొత్తం డిఎస్సికి సంబంధించి. మూడవది సోనియమ్మ పుట్టినరోజు గ్యారెంటీలకు సంబంధించి. పావుల ఏదైతే గ్యారెంటీలకు సంబంధించి. దాంతోపాటు మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇస్తామని చెప్పారు. ఇక దాన్ని కూడా గాలికి వదిలేశారు. ప్రతి మహిళకు 2,500 అది కూడా చేత పథకంలో ఇస్తామని. 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇప్పటికీ ఊసేలేదు. ఇక 4వది డిసెంబర్ రైతు బంధు కావచ్చు, రైతు భరోసా సంబంధించి. 5వది ఇక రైతులకు సంబంధించి కౌలు రైతులు ఉన్నారో వారికి 2 లక్షల. 6వది 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఉందో. ఇక ధరణి పోర్టల్ 7వదిగా. మొత్తానికి ఇవన్నీ కూడా ఉంటే అదనంగా ఘనకార్యాలు రేవంత్ సర్కార్. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోరాకులు మానవకులు నానా రకాలుగా మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చింతపల్లి పిఎస్లో ఒక వ్యక్తి లాకప్ రైతు గురైతే కనీసం స్పందించని పాపన పోలేదు. ఇక అధికారం చేపట్టిన తొలి రోజే ప్రజాదర్బార్ పేరుతో హంగామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి తానే వేరే భవన్కు షిఫ్ట్ అవుతున్నట్లు ఈ ప్రజాదర్బార్ కాస్త ప్రజావాణిగా మారింది. దాన్ని 2 రోజులకు పరిమితం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా తమది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సెక్రటరియట్లో ఒక జర్నలిస్టును అధికార పార్టీ ఎమ్మెల్యే కొట్టడానికి వార్తలు వస్తే ఇప్పటివరకు దానిపైన ఎలాంటి ప్రకటన లేదు, అలాంటి చర్యలు తీసుకున్న దాఖలు కూడా లేవు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. ఇవన్నీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన 7 రోజుల్లో చేసిన పనులు. మొత్తానికైతే ఊహించిన భిక్ష. కొన్ని మాత్రం చేశారు, కొన్నిటిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతిపక్షం వీటిపైన మొత్తానికైతే రాజకీయంగా విమర్శిస్తుంది. కొంత టైం కావాలని భావిస్తుంది అధికార పక్షం కూడా. చూడాలి మరి. దీనికి సంబంధించి రాజకీయ నిపుణులు కూడా చర్చలు నడుస్తుంది. హాట్ టాపిక్గా మారుతుంది.